బాగున్నాం సార్, మీరు ఎట్లున్నారు? బాగున్నామండి. బాగా చల్లగా చెట్ల కింద ఆరాంగా కూర్చున్నారు. ఏ టైం పాస్ అట్లా వచ్చాను చెట్ల కింద, అట్లా కూర్చొని సేపు తీరుదామని చెప్పేసి అలా వచ్చి చూసాను కాసేపు. సార్ టైం పాస్ కనేం కాదు, అసలు ఆ పిల్లోడు ఆడున్నాడే, ఆ పిల్లోడు చదువుకుంటా రాసుకుంటా ఇలా ఎంతో ప్రిపేర్ అవుతున్నాడు. అలాంటి వాళ్ళు కూడా వస్తారు సార్ పార్క్కి. అలా అని కాదు, అక్కడ కూర్చోవడానికి కాదు, పెద్దలు అక్కడ వచ్చి తమ బాధ్యతలన్నీ నిర్వర్తించుకొనేసి ప్రశాంతమైన జీవితం గడపడానికి ఇక్కడికి వచ్చి రిలాక్స్ కావడానికి వస్తున్నారు. తర్వాత ఈ అబ్బాయిని చూస్తుంటే తన జీవనాధారం కోసము నిరంతరం చదువుతూ కష్టపడుతూ తన ఇది చేసుకుంటున్నాడు. అందుకే సార్ మన పెద్దలు ఏం ఊరికే అనలేదు, కృషి పట్టుదల ఓర్పు అనేది ఉంటే ఏమైనా సాధించవచ్చు. అదే మన పెద్దలు ఏం చెప్పినారు, కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. అందుకే సార్, అందుకే కదా పెద్దోళ్ళు అన్నారు ఏదైనా విషయం చేయాలండి. పెద్దోళ్ళు చెప్పింది వాళ్ళ అనుభవాలతో చెప్పిండేది ఏమిటంటే పెద్దల సద్దన్న మూటతో సమానం, రెండు ఒకటే. అందుకే బాగుంటారు.